మన మధ్యనున్న సహోదరి లూదియమ్మ గారు మర్సిపూడి నుంచి వచ్చినటువంటి సాక్ష్యం విందాం. సాక్ష్యం చెబుతారు. రక్షణ సాక్ష్యం, సహవాసం, దేవుని కొరకే జీవించున్న సాక్ష్యం చెబుతారు. మనం విందాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మాది మర్సిపూడి అండి. మర్సిపూడి నుంచి ఇక్కడికి ఆరాధనకు వచ్చేదాన్ని. నా రక్షణ సాక్ష్యం ఏంటంటే, నేను హిందూ కుటుంబంలో పుట్టాను. దేవుడు అంటే తెలియదు అసలు. యేసు ప్రభు అంటే దేవుడు అని తెలియదు. అందరి దేవుళ్ళు ఒక దేవుడు అనుకునేవాడు. కానీ రక్షకుడు మనల్ని పుట్టించిన ఆయనే, మనం రక్షించిన ఆయనే తెలియదు. తెలియనప్పుడు నాకు మ్యారేజ్ అయినాక చాలా శ్రమలు, బాధలు, చనిపోవాలనుకున్నాను. నా ఇబ్బందులు బట్టి, శ్రమను బట్టి చనిపోవాలనుకుని మందు కలుపుకున్నాను. మందు కలుపుకుని తాగుదామని టైంలో ఆయన వచ్చారు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఏం చేద్దాం అంటున్నావు అని బాధపడ్డారు. నాకు అసలు మనసులో నెమ్మది లేదు, నాకు బ్రతకాలని లేదు అని చెప్పి ఏడ్చాను. మా నాన్నగారు కవర్ చేస్తే తీసుకెళ్ళారు. అప్పుడు మా అమ్మగారు రక్షింపడ్డారు. ఎలాగంటే మా చెల్లి ఒక ఆమె చనిపోయింది. మా అమ్మగారు చాలా నిష్టగా పూజలు చేసేవారు. మా చెల్లి ఒక ఆమె చనిపోయింది. ఏ దేవుడు నా బిడ్డను రక్షించలేదు కనుక నేను ఈ దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడు ఎవరో అని ఏడ్చుకుంటూ అటు కూర్చుంటే వాక్యం వినపడుతుంది పక్క నుంచి. ఆ వాక్యం వినాలని ఆశతోటి వాక్యం విని దేవుడిని రక్షణ పొందింది. ప్రార్థన చేసుకుంటూ ఉండేది. తర్వాత మా అమ్మ ద్వారా నేను ఇట్లా బాధలో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాక్యం చెప్పి బలపరిచి నాకు నెమ్మది వచ్చి, యేసయ్యా నువ్వు దేవుడు అయితే నా మనసుకు నెమ్మది నువ్వు, నాలో నెమ్మదిని కలుగజేయనాయన అని ప్రార్థన చేసుకుని అక్కడ చాలా రోజులు ఉన్నాను. నాకు నెమ్మది వచ్చినాక నేను ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టాను. అక్కడ పాస్టర్ గారు, మాస్టారు, నేను వారం మర్చిపోయి నుంచి అరిపురాలు వెళ్ళేదాన్ని. గుడివాడ దగ్గర అరిపురాలు వెళ్ళి ప్రార్థన చేసుకుని మళ్ళీ సాయంత్రానికి వచ్చేసేదాన్ని. అట్లా జరుగుతూ ఉండగా ఈ 2 అరిపురాల మర్చిపోయి నేను సేవ చేయలేనయ్యా అని అక్కడ పాస్టర్ గారు అన్నప్పుడు మోజేసయ్య గారు, ఈ సహవాసానికి స్థాపకు మోజేసయ్య గారు, పెద్ద అయ్యగారు నువ్వు వెళ్ళకపోతే చెప్పయ్యా, మర్చిపోయి నా సంఘం నేను వెళ్తాను, గుంటూరు నుంచి నేను వస్తాను వారం ఆరాధనకి అంటే, నేను వస్తాను ఆరాధన చేస్తాను కానీ నీ ఉద్యోగం ఉండదు, నీ ఇష్టం, నువ్వు సేవ చేస్తావో మర్చిపోయి సేవ చేస్తావో నువ్వు ఉద్యోగం చేయని మాట్లాడారు. అమ్మ వద్దయ్యా నేను సేవ చేస్తానని వచ్చారు. మర్చిపోయి అడుగురాలు చూసుకునేవారు. ఈ టైంలో మా పాప మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ కుదిరినప్పుడు సేవకులు నన్ను చాలా ఇసుకించారు. అక్కడ సంఘం నేను గొప్పదానిగానే కాదు, దేవుడు గొప్పాడు. ఓ సేవకులు అనేవారు ఆ మాట. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. నేను అక్కడ మర్చిపోయిలో రక్షింపబడినాక 4-5 కుటుంబాలు వచ్చేవారు. అమ్మ నేను అయ్యగారు చాలా ప్రేమగా ఉండేవారు. దేవుని బట్టి నేను ఇట్లా ప్రేమగా ఉంటే సేవకులందరూ మా ఇంటికి వచ్చేవారు. ప్రార్థన వేరే చాట పెట్టేవారు. ఉడుకులు అయిపోయినాక ఇక్కడి నుంచి వెళ్ళేవారు. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు పాప మ్యారేజ్ జరిగింది. మోజేసయ్య గారు చనిపోయిన తర్వాత మా పాప మ్యారేజ్ అయింది. మ్యారేజ్కి చాలా ఇసుకించారు. ఏంటి ఇంత బాధ పెట్టారని చెప్పి నేను బాధగా ప్రార్థనలో ముందుండేదాన్ని. నేను వెనకమాల కూర్చొని వచ్చేసరికి, ఏంటమ్మా లూదియమ్మ గారు చాలా బాధపడుతున్నారు, ఎందుకని మీరు కనుక్కోండి అంటే, ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఉంటే ఉంటారు, వెళ్ళిపోతే వెళ్ళిపోతారు అన్నారు. ఆమె వచ్చి ఆ సహోదరి వచ్చి నాతో చెప్పింది. నేను చాలా రోజులు ఏడ్చాను. ఏంటి ప్రభు నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి నాయన, నువ్వు రక్షించుకున్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి,
నాకు నెమ్మది లేదు నాయన అని నేను ప్రార్థన చేసుకుని ఏడుతాం. ఆదరణకి నిలయం ఆశ్రయపురం బైబిల్ సహవాస ఎబ్రోన్ మందిరం అని దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నాకు రాట్నాలుగుంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది ఆత్మ. దేవుడు ఇట్లా మాట్లాడాడు. ఈయనతో అన్నాను, ఇంకా నాకు ఇట్లా అనిపిస్తుంది, నా రాట్నాలుగుంటే వెళ్ళాలనిపిస్తుంది, నాకు నెమ్మదిగా లేదంటే సరే నువ్వు వెళ్ళు, ఏడుతా అట్లా పడుకోవటం ఎందుకు, రాట్నాలుగుంటే వెళ్తానన్నాడు, వెళ్ళు అన్నారు. రాట్నాలుగుంటే వెళ్ళమంటే సరే నేను ఆ రోజు ఏం లేదు బైబిలే పుచ్చుకుని బయలుదేరా. అయ్యగారు అంటే నాకు చాలా భయం. ఏమన్నా అట్టుకెళ్ళి తీసుకెళ్దామా, ఏమన్నా తీసుకెళ్దామంటే ఏంటమ్మ లంచం తెచ్చావా అంటారేమో అని భయం వేసి బైబిల్ ఒకటే పుచ్చుకు, అసలు కానుక పెట్టినా పుచ్చుకునేవాడు కాదు. అసలు చాలా అయ్యగారంటే చాలా భయం వేసింది. అట్లాంటి పరిస్థితులు ఏం పుచ్చుకోకుండా ఇక బైబిల్ ఒకటే పుచ్చుకుని నేను వచ్చేసాను రాట్నాలుగుంట. అప్పుడు చాలా నుంచి రాట్నాలుగుంట రాటల్లా సహవాసం వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చాను. వచ్చేసరికి మీటింగ్లు అయిపోయినాయి అనుకుంటా. అప్పుడు నేను వచ్చినప్పుడు ఒకసారి 2 సంవత్సరాల పిల్ల. ఏంటమ్మా వచ్చేవన్నా, నాకు ఆదరణ లేదయ్యా, ఆదరణ కోసం వచ్చాను అన్న. నవ్వి అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ రోజు నన్ను పొద్దున్నే వెళ్ళిపోయాను. అట్టా నేను ప్రార్థన పట్టాను. వస్తుంటే అయ్యగారు అన్నారు, అమ్మ మీ సేవకులు ఉన్నారు, నువ్వు వచ్చావు ఏదో వచ్చావు ఆదరణ పొందావు, మీ సేవకులు ఉండారు అమ్మ అక్కడికి వెళ్ళు ప్రార్థనకి అని చెప్పారు. అంటే నేను అన్నాను, మీరు రమ్మంటే రాలేదయ్యా, నేను మీరు పొమ్మంటే నేను పోను, నాకు దేవుడు ఇక్కడికి వెళ్ళమని చూపించాడు కనుక నేను వచ్చాను, కానీ నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా. ఇక అయ్యగారు మాట్లాడాయి. అప్పటి నుంచి నేను వారం ఇక్కడికి వచ్చేదాన్ని. అయ్యగారు 2వ వారం అక్కడికి వచ్చేవారు. సేవకులందరూ 2వ వారం అక్కడ ప్రార్థన పెట్టేవారు. ప్రార్థన పెట్టేటా ఉండగా మా మామగారు చనిపోతే దినం చేశాం మేము. నాకు తెలియదు దినం చేయకూడదని. అయ్యగారు మధ్యలో వచ్చారు. నేను అయ్యగారితో చెప్పలేదు అసలు. చెప్పకపోతే ఏం చేస్తున్నారని అయ్యగారికి ప్రార్థన చేసి వచ్చేసారు. ఈయన దినం చేస్తున్నారు కదా, ఈయన బాప్తీసం తీసుకోలేదు, ఆయన చేస్తున్నారు కదా, ఏం అవదలే అనుకున్నాను నేను, ఆ సొంత ఆలోచన. అట్లా ఉండగా 1 రోజుల లోపే బాబుకి యాక్సిడెంట్ అయ్యింది. కంపెనీలో ఊరికి వెళ్ళొచ్చు జాబ్ చేస్తున్నాడు, అక్కడ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. ఆ రోజు ఆదివారం. అప్పుడు ఇక్కడికి వస్తున్నాను నేను. అయ్యగారికి ఫోన్ చేశారు. అప్పటికి అయ్యగారికి దర్శనం వచ్చింది. సరే నేను వస్తున్నానని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అందరం కలిసి వెళ్ళాం. ఆ డాక్టర్ అసలు బతకడని చెప్పారు. బతకడని చెప్తే అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేశారు. నువ్వు రాసి ప్రార్థన చేస్తాను, పంపినంటే పంపినంటున్నారు. అసలు వెళ్ళకూడదు ఎవరు అంటే పాస్టర్ గారు వచ్చారు, వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతారంటే సరే ఒక్కళ్ళు వెళ్ళి చేసి వచ్చేయండి అని చెప్పారు. అంటే అయ్యగారు వెళ్ళి నూనె తీసుకుని సిలివేగానే కళ్ళు తెరిచాడు. ప్రార్థన చేసి అయ్యగారు వచ్చేసారు. డాక్టర్ గారు వెంటనే లోపలికి వెళ్ళారు. వచ్చి బయటకు వచ్చి మీ జీసస్ చాలా గొప్పవాడు, ఇప్పుడు బతుకుతాడని నేను చెప్తాను అని చెప్పి డాక్టర్ గారు నవ్వి చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అమెరికా తీసుకెళ్తాము, ఇక ట్రీట్మెంటు అన్ని పరికరాలు మా దగ్గర లేవు అన్నారు. అంటే నేనన్నా, తల్లి కదమ్మా మేము అడగాలి, డాక్టర్లు అందరూనేమో కదిలిస్తే బతకడంటున్నారు. అయ్యా ఎక్కడుంటా దేవుడు బతికించేది, ఇక్కడే ఉంచండి అని చెప్పి నేను డాక్టర్ చెప్తే, అమ్మ మీరు మాట మీద మేము తీసుకెళ్ళలేదు, ఇక్కడ ఉంచుతున్నాము అని చెప్పారు. సరేలే. అక్కడ 1 రోజులకు బాబుకి అమ్మ అనే మాట వచ్చింది. అది చచ్చిపోతాడు అనుకున్న బిడ్డ అమ్మ అని మాట్లాడాడు. అమ్మని మాట్లాడగానే తీసుకెళ్ళిపోండి బతికాడక, ఇక్కడ ఉంచడానికి లేదన్న. విజయవాడ హాస్పిటల్కి పంపించారు. అక్కడి నుంచి విజయవాడ హాస్పిటల్ నుంచి రాట్నాలగుంట తీసుకొచ్చాం. నడవట్లేదు అప్పటికి. అయ్యగారు ప్రార్థన చేయించుకుని మళ్ళీ తీసుకెళ్ళాం. నడవన బిడ్డ నడిచాడు. బతకడానుకున్న బిడ్డ పెళ్లి చేయడు, వీడు పిల్లలు పట్టు అది ఇదన్న పెళ్లి చేశాడు. దేవుడు పిల్లలు పాపనిచ్చాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని అందరూ ఆశ్చర్యపోయారు మన స్కూల్లో. నిజంగా వీడు బతుకుతాడు అనుకోలేదు. బతికినా పెళ్ళి అవ్వదు, బగాలో ఉంటూ పిచ్చాడు తిరుగుతారు అట్టుంటాడు అన్నారు. అట్లాంటి నా బిడ్డ వాడు బతికి ఒరిస్సాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం నా జీవితంలో నా బిడ్డల పట్ల చేశాడు దేవుడు. నేను
బిడ్డ యాక్సిడెంట్ అయినప్పుడు అంతకుముందే నా మనసులో ఉండేది మందిరానికి స్థలం ఇవ్వాలని. బిడ్డ దేవుడు బతికిచ్చాడు, మందిరానికి స్థలం ఇవ్వాలని ఆశ ఉండేది. పిల్లలు అక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, అక్కడ వద్దన్న. నా బిడ్డ యాక్సిడెంట్ అయి బతికిన బిడ్డ నా కొడుకు అన్నాడు, అమ్మకి దేవుడు ఇక్కడ చూపించాడు, ఇక్కడ ఇవ్వాల్సిందేనని. బిడ్డనే దేవుడు నిలబెట్టుకుని ఆ స్థలం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆ స్థలంలో దేవుడు మందిరం కట్టించాడు. అక్కడ కోరికలు జరుగుతాయి, ఆరాధన జరుగుతుంది, వారం వారం అయ్యగారు వస్తారు అక్కడికి. అక్కడ కుటుంబాలు రక్షింపబడి దేవుడు అలాగ నిలబెట్టాడు. నా జీవితంలో నిజంగా ఎన్నో కార్యాలు చేసి నా నిర్లక్ష్యం వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది. నేను చూపించుకోలేదు. ఫస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు 3వ స్టేజ్లో ఉందన్నారు. ఆపరేషన్ చేశారు, దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత కరోనా వచ్చిన టైంలో నేను మందులు వాడలేదు. మందులు వాడకుండా నిర్లక్ష్యంగా ఊరుకున్నప్పుడు కరోనా అయిపోయిన తర్వాత వెళ్తే 4వ స్టేజ్ అమ్మ, అసలు ఏం చేయలేము, ఇక మీరు ఇప్పుడు వరకు ఎంతుకున్నారు అని అన్నారు. అంటే ఏమన్నా కరోనాకు భయం వేసి రాలేదు అంటే, సరే అమ్మ కీమోలు పెడతాము, కరెంటు వద్దులే కీమోలు పెడతామన్నారు. కీమోలు పెట్టారు, తట్టుకోలేకపోయాను. దేవుడే నిలబెట్టాడు. అయ్యగారు ఎప్పటికప్పుడు ప్రార్థన చేయించుకునేదాన్ని, దేవుడు అట్లా నిలబెట్టాడు. మన ఈ మధ్యన బాగా ఎక్కువైపోయి ఇక అసలు హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారామని, ఇబ్బంది పెట్టద్దు, అసలు ఇక హాస్పిటల్కి తీసుకురామాకండి ఆవిడని అని డాక్టర్ చెప్పారు. ఇంటికి వచ్చేసి నాకు అసలు బాబోలు అన్నం కూడా తినలేకపోతున్నాను నేను. అయ్యగారు, సుధమ్మ, అయ్యగారు గారు ఇవి వచ్చారు. వస్తే నన్ను చూసి ఇక వాళ్ళకి బాధ వేసినేమో, సరే అమ్మ పడుకో అన్నారు. నేను పడుకున్న అయ్యగారు ప్రార్థన చేశారు. అణిచి ఆకలి కలిగించిన ఆయన ప్రార్థన చేశారు. అప్పటి నుంచి నేను అన్నం తినగలుగుతున్నా. మళ్ళీ దేవుడు ఇట్లాగ నిలబెట్టాడు. మీ మధ్యన మీ ముందు ఇట్లా సాక్ష్యం చెప్పడానికి. ఇట్లా నిలబడి నేను సాక్ష్యం చెప్పే పరిస్థితుల్లో లేను. 1 నెల రోజుల క్రితం దేవుడు మళ్ళీ నన్ను బ్రతికించి ఆయన చిత్తం ఏంటో, ఇప్పుడు 2-3 సార్లు చచ్చిపోతాను నేను. హార్ట్ అటాక్, క్యాన్సర్ 4వ స్టేజ్ ఏంటో. ఈ మధ్య నేను నా అమెరికాలో డాక్టర్ అంట, ఆయన 4వ స్టేజ్ అంట, చనిపోయాడు. దేవుడు బ్రతికించకపోతే బ్రతకలేము మనం. దేవుడి చేతిలో ఉన్నాం. దేవుడే నన్ను బ్రతికించాడు. ఎప్పటికప్పుడు దేవుడు అట్లా నిలబెడతా వచ్చాడు. దేవుడు ఆ సంఘం, మనసుకుడు సంఘం కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడి ప్రతి సాక్ష్యాన్ని దీవించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీవు నీ నామమున మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులో తెచ్చి సజీవులుగా సాక్షులుగా నిలిపి నీ నామమున నీ రక్షణ బట్టి హర్షించినట్లు దేవా, సజీవుల సావను సజీవుని నీ క్రియలు వివరిస్తానని నీ వాగ్దానం ఇచ్చి నీ సన్నిధిలో నీ దాసరాలు తన తల్లి, సహోదరులు, కుటుంబాలు, ఇంకా సంఘమును రక్షించి సజీవ సాక్షిగా నిలిపి నీవు నీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నమ్మకం తగిన దేవుని నీ నామమును ఈ సువార్త విషయంలో నాయన విశ్వాసము, నిరీక్షణను బట్టి ప్రేమను పరిశుద్ధాత్మగా హృదయాల్లో కుమ్మరించబడిన నీ నామము విశ్వాసము ద్వారా స్వస్థత పొందినట్లు, రక్షణ పొందినట్లు, నిత్య జీవార్థమైన సాక్ష్యం పొందినట్లు దేవా, వారి కుటుంబాలుగాను సంఘములుగా సహవాసముగాను సర్వలోకములోనూ సాక్షార్థమే సకల ప్రజల ఎదుట సజీవ నిలబెట్టి నీ దాసురాలను బట్టి వందనాలు దేవా. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చిన కాదు, నా మహిమ కొరకని సెలవిచ్చి బలహీనత నా శక్తి సంపూర్ణం చేయదునని దినదినం చనిపోచే దినదినము జీవించు, నాలో మరణము మీలో జీవము కార్యసాధకు పౌలు పలికినట్లు దేవాదాసులు సజీవ సాక్షులుగా నిలిపినట్లు నీ దాసురాలు నీ కృపలో బలపరచుమని, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చమని, తన కుటుంబంలో సంఘంలో ఇంకా అనేకులుగా సాక్షులు లేవని చివరి దినాలు, రాకడ దినాలు
అనేకులు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ సమయం ముందు ఈ చివరి కూడికలోనికి తెచ్చి ఈ చివరి సమయం దేనదాసును మరుగుపరిచి నీ